తెలుగువారికి కొత్త సంవత్సరాది ఈ ఉగాది. ఈ ఉగాది రోజు షడ్రుచుల సమ్మేళనంతో ఉగాది పచ్చడిని చేసుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి తింటారు. వేప పువ్వుని ఫస్ట్ కోసుకుని పెట్టుకోండి. మిగిలిన ముక్కలన్నిటినీ కూడా కోసుకుని రెడీ పెట్టుకోండి. ఈ ఉగాది పచ్చడికి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్: వేపిన శనగపప్పు, చింతపండు, అరటిపండు ముక్కలు, కొబ్బరి ముక్కలు, మిరియాలు, ఉప్పు, బెల్లం, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎలా చేయాలో చూసేద్దాం రండి. చింతపండు పులుసులో ఒక్కొక్క ఐటము మనం వేసుకోవాలండి. వేపిన శనగపప్పు, అరటిపండు ముక్కలు, కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు, మిరియాల పొడి, కొంచెం ఉప్పు, బెల్లం పొడి, వేప పువ్వు. ఇప్పుడు మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఉగాది పచ్చడి రెడీ అయిందండి. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడిని టేస్ట్ చేసి చూసేద్దామండి. నాకైతే ఫస్ట్ తీపి వచ్చిందండి, తర్వాత పులుపు వచ్చింది. మీకు ఏ టేస్ట్ వచ్చిందో కమెంట్లో చెప్పేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.